చెప్పలేరు. సో సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సరే ప్రభుత్వము అధికారులు వీళ్ళ మధ్య జరుగుతున్న మ్యాటర్ మనం డిస్కస్ చేస్తున్నాం సార్. అసలు కోర్టులు చెప్పినా కూడా ఆ కోర్టు 22A చట్టబద్ధం అని చెప్పింది అని చెప్పేసి కొంతమంది అధికారులు బుకాయించడం, అసలు కోర్టు ఉత్తర్వులు కూడా పట్టించుకోకపోతే దాన్ని ఎలా చూడాలి? అసలు దానికి శిక్ష ఏమన్నా ఉంటుందా? ఎస్, ఇప్పుడు వారు ఏమన్నారంటే కొంచెం పెద్దరికంగా చెప్తున్నారు. రాజు గారు ఏమనంటే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చెప్పలేనని చెబుతున్నారు. అయితే వాస్తవాలు ఏంటనే తెలుసు. ఎందుకంటే ఇది మామూలు సాదాసీదా విషయం కాదు. రాష్ట్రంలో ఒక శాతం జనాభా కుదేలిపోతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఇది. అంటే అలాంటిది కేవలం అధికారులు అంటే ఏంటి, ఇక్కడ మున్సిపల్ అధికారులు, తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ అధికారి, కలెక్టర్, రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, వీళ్ళు మాత్రమే అని కాదు. ఇదంతా కూడా అన్చైన్డ్ లింక్ అని చెప్పని మన దృష్టికి ఒక కేసు వచ్చింది. ఆల్రెడీ మన స్టూడియోకి ఒక కేసు వచ్చింది. రాజుగారు మీరు కూడా జాగ్రత్తగా వినాలి. దీనికి ఆల్రెడీ ప్రైవేట్ ల్యాండ్లో కొంత కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. కొంతమంది ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు. రిమైనింగ్ రిజిస్ట్రేషన్స్ కోసం వెళితే ఐజీ దగ్గర నుంచి ఇక మొత్తం వరుస ఈ 5గురు ఎవరైతే ఉన్నారో ఈ చైన్ లింక్ అంతా కూడా వాళ్ళు నేనెరుగా ఆయన అడుగు, నేనెరుగా ఇంకొక ఆయన అడుగు అన్నట్టుగా తిప్పుతూ ఉంటే చివరికి ఇదంతా కూడా ఫైనల్గా తెలియంది ఏంటంటే మంత్రి గారి దాకా వెళ్ళిన, అందరూ మంత్రుల దాకా వెళ్ళలేరు అనుకోండి, ఈయన కొంచెం పెద్ద ఆయన కాబట్టి మంత్రి గారి దాకా వెళితే మేము పైన ఇది చేసుకోవాలి, మాకు రేపు 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇదంతా మీరు ఒక 50 CR 50 కోట్లు మీరు ఇస్తే సరిపోతుంది అన్నారని చెప్పని ఒక కథనం మన దృష్టికి వచ్చిందండి. అంటే ఒక్క చోట ఒక పర్టికులర్ 500 కుటుంబాలకు సంబంధించి ఇది ఇష్యూ అయితే ఈ రాష్ట్రంలో ఇలాంటివి ఎన్ని లక్షల కుటుంబాలు, లక్షలకు సంబంధించింది ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది కేవలం అధికారులు మాత్రమే చేస్తారని చెప్తామా? సరే, ఇంకొక పాయింట్ అడిగింది నువ్వు బాగుంది మోహన్. ఇప్పుడు మా మోహన్ అడిగింది కూడా ఏంటంటేనండి, వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసులో హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. హైకోర్టు కేటగారికల్గా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేయమంటే కోర్టు ఆర్డర్లు ఏముందండి, కోర్టు ఆర్డర్లు వస్తుంటాయని అంటే కోర్టు ఆర్డర్ల పట్ల కూడా వీళ్ళకి ఎంత విధేయత ఉంది, గౌరవం ఉందనేది కూడా ఇక్కడ తెలుస్తున్నటువంటి మాట. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు చాలామంది చెప్తుంది ఏంటంటే కోర్టు ఆర్డర్ కనుక ఒకవేళ అది చేయకపోతే ఏం చేయాలి అనే దాని మీద కూడా కొంతమంది మనల్ని అడుగుతున్నారు. కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకపోతే ఏం చేయాలంటే ఇది ఇంటెన్షనల్గా, అంటే విత్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అంటారు. మ్యాలఫైడ్ ఇంటెన్షన్తో కనుక వాళ్ళు దీన్ని డెనై చేసినట్టయితే ఇది సివిల్ కంటెంప్ట్ కిందకు వస్తుంది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 సెక్షన్ 2 సబ్సెక్షన్ B ప్రకారంగా కోర్టు తీర్పు, డిక్రీ, దిశానిర్దేశం, ఉత్తర్వు, రిట్టు లేదా ఇతర ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగా కనుక పాటించకపోయినట్లయితే అది సివిల్ కంటెంప్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది. అంటే సెక్షన్ 12 సాధారణంగా చూసుకున్నట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అండర్ సెక్షన్ 12 ప్రకారంగా వీళ్ళకి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. తర్వాత 2000 నుంచి 2 లక్షల వరకు కూడా జరిమానా విధించవచ్చు లేదా 2 విధించవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ కోర్టు ఉత్తర్వు స్పష్టంగా ఉందా లేదా, ఆ ఉత్తర్వు అధికారికి చేరిందా లేదా, ఆ అధికారికి దాని మీద ఒక అవగాహన ఉందా లేదా, దాన్ని అతను ఇంప్లిమెంట్ చేసేటువంటి కెపాసిటీ ఉందా లేదా, ఇంటెన్షనల్గా దాన్ని నిర్లక్ష్యం చేశాడా, విత్ ద డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ విల్ఫుల్ డిజోబీడియన్స్ అంటారు దాన్ని. ఈ విల్ఫుల్ డిజోబీడియన్స్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కూడా చాలా శిక్షలు పడినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్తాను నేను. ఇక్కడ మనకు ఎప్పుడో చేసినటువంటి చట్టాలు కదా, ఈ చట్టాల్లో ఇందా నేను చెప్పినట్టుగా ఏంటంటే గరిష్టంగా మహా అయితే ఒక 6 నెలలు జైలు శిక్షను. ఏంటంటే ఒక్క చిన్న కేసు అంటే ఏదో జూబ్లీ హిల్స్, మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అలాంటి చోట్ల అక్కర్లా, ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న చోట కూడా వీళ్ళు కేసు డీల్ చేస్తే వచ్చేటువంటి అమౌంట్ ఉంటుంది. అది ఆ అమౌంట్తో ఇది సమానం. అంతేనండి రాజుగారు. సో వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష ఇది అనేది పెద్ద ఇష్యూ కాదు. సో ఇలా ఉంటుంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా
చేసి అపఖ్యాతి పాలవుతున్నాం మనం. రేపు పొద్దున్న ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, తర్వాత జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలతో 10 కాలాల పాటు మన పార్టీ మనం ఉండాలనుకుంటున్నాం అనేటప్పుడు ఇది ప్రతీదీ కూడా ఏమవుతుందంటే ఆ మహా అయితే ఎన్ని ఓట్లు పోతాయి అనేది కాదు. ఇది ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా సమాజం మీద ఫోకస్ అవుతుంది. కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వం ఎకనైనా సరే సానుకూలంగా స్పందించి వెంటనే తక్షణం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కోర్టులు కూడా ఇవి గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఆదేశాలు కనుక ఒకవేళ ఇది వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఏం చేయాలి అనే దాన్ని కూడా బ్రీఫ్గా చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ జడ్జిమెంట్ సర్టిఫైడ్ కాపీ అనేటువంటిది తీసుకోవాలి. సో సంబంధిత అధికారికి దాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఎక్నాలెడ్జ్మెంట్ కానీ, ఈమెయిల్ డెలివరీ కానీ, ఇన్వర్డ్ నంబర్ని దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. ఆ పర్టికులర్ పీరియడ్ గడువు వరకు కూడా వేచి చూడాలి. ఆ గడువు ముగిసిన తర్వాత లీగల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కాంప్లైన్స్ పిటిషన్ లేదా క్లారిఫికేషన్ అప్లికేషన్ అవసరమైతే దాన్ని కూడా దాఖలు చేయాలి. ఉద్దేశపూర్వక అవిధేయత అంటాం దాన్ని, అంటే అది కనుక స్పష్టమైతే కంటెంప్ట్ ఆఫ్ కేసు అనేటువంటిది దాఖలు చేయాలి. దానికి బాధ్యత వహించేటువంటి అధికారుల పేర్లు, అంటే రెస్పాండెంట్ చేర్చే అంశాన్ని కూడా న్యాయవాది ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైలు ఒక అధికారి నుంచి ఇంకొక అధికారికి బదిలీ చేసిన తర్వాత తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. దానికి సంబంధించి అవసరమైతే ఆర్టీఐ ద్వారా కూడా ఈ డీటెయిల్స్ అడిగి తీసుకోవాలి. అప్పుడు ఇవన్నీ చేసి కోర్టు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే అప్పుడు కాంప్లైన్స్ అఫిడవిట్ అనేటువంటి దీన్ని దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా అడ్వకేట్స్ వాళ్ళకి చెప్తారు, చెప్పి దాన్ని వాళ్ళు గైడ్ చేస్తారు. ఇది బ్రీఫ్గా మన వీక్షకులుగా అర్థం అవటం కోసం అని చెప్పి నేను చాలా సింపుల్ ఫార్మేట్లో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు ఒకే సర్వే నెంబర్లో కొంతమందికి రిజిస్ట్రేషను, కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్ కావట్లేదు. దీన్ని ఎలా చూడాలి రాజు గారు? సార్ అది